హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలనుకుంటూ ఎప్పుడు ఏదో విధంగా ఇంట్లో చేస్తూ ఉంటాం కొన్ని ఐటమ్స్. కాబట్టి ఈరోజు స్పెషల్ ఏంటంటే సున్నుండలు. సో అది ఎలా అనేది మీకు ప్రాసెస్ చూపిస్తాను, చూడండి. ఒక కడాయిలో ఒక గ్లాసు, ఇంట్లో కొలత ఉంది, ఒక 150 గ్రాములంత వెయిట్ ఉండే విధంగా మినపప్పు తీసుకున్నది ఒక గ్లాస్లో తీసుకొని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ ఇది. కడాయిలో వేస్ట్ చేసుకొని ఇట్లా కలరు మారే విధంగా వేడి చేసుకొని అది పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఒక 10 నిమిషాలు ఇట్లా పక్కన ఉంచాలన్నమాట. ఎందుకంటే అది కూల్ అవ్వాలి. కూల్ అయినాక మిక్సీలో గ్రైండ్ చేసి పౌడర్ చేసుకున్నాక మీకు మిగతా వీడియో కంటిన్యూ చేస్తాను. ఇదిగోండి, ఈడ కనబడుతున్నటువంటి ఈ గ్లాస్ అయితే ఉందో దీని నిండా మినపప్పు తీసుకుంది. దీనికి 3/4 సైజులో బెల్లం తీసుకుంది. దానికి రుచి సరిపోతుంది అన్నట్టు, ఎక్కువ తీయగా కాకుండా. మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా చేసుకోవచ్చు మీరు బెల్లం. పెట్టు. మరి మెత్తగా కాకుండా మరి ఇదిగోండి, ఇలా మిక్సీ పట్టుకున్నాక మన టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం ఒక 4-5 ఇలైచీలు దీంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ పౌడర్ మొత్తం ఇట్లా అయినాక ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. దాంట్లో ఈ బెల్లం తురుము వేసుకొని ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఈ బెల్లం తురుము ఆ పిండిలో ఒకసారి కలగకపోతే ఒకసారి ఇట్లా జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. దాని ద్వారా మొత్తం మంచిగా కలిసిపోతుంది. ఇట్లా మంచిగా కలుసుకున్న పిండిలో కొద్దిగా స్వచ్ఛమైన నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అదేవిధంగా మంచి లడ్డు తొందరగా రెడీ అవుతుంది. తర్వాత ఇలా కలుపుకున్నాక కొద్దిగా మనకు నచ్చిన సైజులో ఆ పిండి అనేది తీసుకొని చేత్తో ప్రెస్ చేసుకుంటూ చిన్నగా లడ్లు తయారు చేసుకోవాలి. చేసుకున్నాక ఒక గంటన్నర ఆరాలి. ఆరినాక తినడానికి రెడీ. ఫ్రెండ్స్, ఎలా ఉంది మా సున్నుండలు తయారు చేసే విధానం? కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో రెగ్యులర్గా నెలకు ఒక్కసారైనా ఖచ్చితంగా చేస్తుంటాం మా మిస్సెస్. కాబట్టి ఆమెకు మేము ఎప్పుడు థ్యాంక్స్ చెప్తుంటాం, అడిగి మరి చేయించుకుంటాం. ఇట్లా ఎక్స్ట్రా డెకరేషన్ కోసమని ఇట్లాంటివన్నీ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసిన పైనుంచి ఇప్పుడు తినడానికి రెడీ ఉన్నాయండి. మీరు టేస్ట్ చేయండి, ఎలా ఉన్నాయో చెప్పండి. థ్యాంక్ యూ. ఇక్కడితో ఈ వ్లాగ్ ముగిస్తున్నాను. కామెంట్ చేయండి.